ప్రస్తుతం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అయోధ్య రామయ్య సన్నిధి ఆసక్తికరంగా మారింది. జనవరి 22న అంగరంగ వైభవంగా అతిరథ మహారథుల సమక్షంలో అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. కేవలం 2000 మందికి మాత్రమే ప్రత్యేక ఆహ్వానం అందనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీ రామతీర్థ ట్రస్ట్ వారు ఎంపిక చేసిన వారికి ఇప్పటికే ఆహ్వానాలు కూడా అందజేస్తున్నారు. దేశ విదేశాల నుంచి ఉన్న రామ భక్తులు అయోధ్యకు విరాళాలు పంపడమే కాకుండా బహుమతులు కూడా పంపుతున్నారు. అలా చేయడం వల్ల తమ జన్మ ధన్యమవుతుందని భావిస్తున్నారు. అయితే హైదరాబాద్లో ఉన్న క్యాటరర్స్కు అరుదైన అవకాశం దక్కింది. ఆ రామయ్యకు నైవేద్యం తయారు చేసే భాగ్యం పొందారు. అయోధ్య రామయ్యకు ఏ చిన్న పని చేసినా తమ జన్మ ధన్యమైపోయిందని భావిస్తున్న తరుణంలో హైదరాబాద్కు చెందిన క్యాటరర్స్కు మాత్రం అరుదైన అవకాశం దక్కింది. ఏకంగా అయోధ్య రామయ్యకు నైవేద్యం చేసి పెట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా రామయ్యకు నైవేద్యంగా లడ్డు తయారు చేసే అవకాశాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని శ్రీరామ్ క్యాటరర్స్ను కల్పించారు. అందుకు సంబంధించిన అనుమతులను లేఖ రూపంలో శ్రీరామ్ క్యాటరర్స్కు పంపించారు. రామాలయం భూమి పూజ నుంచి ప్రాణప్రతిష్ఠ వరకు ఎన్ని రోజులైతే అన్ని రోజులకు 1 కిలో చొప్పున భారీ లడ్డు తయారు చేయాలని శ్రీరామ్ క్యాటరర్స్ మొక్కుకున్నారు. ఇదే విషయాన్ని శ్రీరామ తీర్థ ట్రస్టుకు తెలియజేశారు. 10 రోజుల క్రితం ట్రస్ట్ నుంచి శ్రీరామ క్యాటరర్స్కు అనుమతులు ఇస్తూ లేఖను పంపారు. వెంటనే శ్రీరామ క్యాటరర్స్ లడ్డూని తయారు చేశారు. మొత్తం 1265 కిలోల భారీ లడ్డును తయారు చేశారు. ఈ లడ్డు తయారీకి 250 కిలోల శనగపిండి, 700 కిలోల చక్కెర, 40 కిలోల నెయ్యి, 40 కిలోల కాజు, 30 కిలోల కిస్మిస్, 15 కిలోల బాదం, 10 కేజీల పిస్తా, 32 గ్రాముల కుంకుమ పువ్వును వినియోగించినట్లు శ్రీరామ క్యాటరర్స్ యజమాని నాగభూషణం రెడ్డి వెల్లడించారు. ఈ లడ్డూకు ఏసీ ఫిక్స్ చేసి అయోధ్యకు రోడ్డు మార్గం ద్వారా పంపుతారు. ఈ భారీ లడ్డుకు తోడు మరో 5 చిన్న లడ్డులను వీళ్ళు తయారు చేస్తున్నారు. వాటిని పూజా సామాగ్రితో పాటుగా అయోధ్య రామయ్యకు నైవేద్యంగా సమర్పించనున్నారు. ఈ భారీ లడ్డుని అయోధ్య రామ మందిరానికి కేవలం 50 మీటర్ల దూరంలో ప్రదర్శనకు ఉంచుతారని చెప్పారు. అక్కడికి వచ్చే భక్తులకు ఈ లడ్డుని ప్రసాదంగా వితరణ చేయనున్నారు. జనవరి 22న ఈ భారీ లడ్డు అయోధ్యకు చేరుకుంటుందని తెలియజేశారు. ఇప్పటికే అయోధ్య రామ మందిరానికి హైదరాబాద్ నుంచి చెక్క తలుపులు, పాదుకులు తయారై వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు నైవేద్యం రూపంలో కూడా భాగ్యనగరం భాగం కావడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి అయోధ్య రామయ్యకు హైదరాబాద్ నుంచి నైవేద్యం వెళ్తుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.